ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 20వ కీర్తన 8వ వచనం సెలవిస్తుంది, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అనేటువంటి మాటను మనం ఎక్కడ గమనిస్తున్నామండి. ఎవరు కృంగి నేల మీద పడి ఉన్నారు, ఎవరు లేచి చక్కగా నిలుచుచున్నారు అని మనం గమనించినట్లయితే 7వ వచనం సెలవిస్తుంది, కొందరు రథముల గూర్చి కొందరు గుర్రముల గూర్చి అతిశయపడుదురు, మేము మా దేవుడైన యెహోవాను గూర్చి అతిశయపడుదము. కాబట్టి రథముల గూర్చి గుర్రములను గూర్చి అతిశయపడినటువంటి వారు కృంగి నేల మీద పడ్డారు, మా దేవుడైన యెహోవాను గూర్చి అతిశయపడినటువంటి మేము లేచి నిలిచి ఉన్నాము అనేటువంటి మాటను కీర్తనకారుడు ఇక్కడ తెలియజేసేది మనం గమనిస్తామండి. ప్రియమైన వారు అంటే ఎవరు? ప్రియమైన బిడ్డలారా, ఈయన ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు ఇశ్రాయేల్ యొక్క ప్రియమైన బిడ్డలారా వారి యొక్క ఆది పితరుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వారి పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా వారిని విడిపించి కనాను దేశానికి, వాగ్దానం చేయబడిన దేశానికి వారిని నడిపించి ఆయన ముందుకు సాగిస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ ఫరో రాజు ఏం ఆలోచిస్తున్నాడు, అరే మాకు ఇప్పుడు దాసులు ఎవరు లేరు, బానిసలు ఎవరు లేరు, ఇశ్రాయేలును మనం పంపించేసాము, మళ్ళీ వారిని మనం వెంటాడదాము, వారిని పట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క రథాలు గుర్రాలన్నింటినీ కూడా ఆయన సమకూర్చి ఆయన ఏం చేస్తున్నాడండి, ఇశ్రాయేలును వెంటాడుతున్నాడు మళ్ళీ వారిని పట్టుకోవడానికి. అంటే ఫరో రాజు యొక్క ఆలోచన ఏంటి, నా దగ్గర ఎక్కువ రథాలు ఉన్నాయి, నా దగ్గర ఎక్కువ గుర్రాలు ఉన్నాయి, నన్ను ఎవరు ఓడించలేరు, నన్ను ఎవరు గెలవలేరు, నాకు ఏ హాని చేయలేరని తన రథముల గూర్చి గుర్రముల గూర్చి అతడు గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవుని యొక్క బిడ్డలను అతడు వెంటాడుతున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఫరో వారికి సమీపంగా వచ్చుచున్నప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారండి, వారు దేవుని వైపు చూశారు, దేవునికి మాత్రం మొరపెట్టారు. ప్రియమైన, ఎందుకంటే వారికి తెలుసు ఈ ఫరో రాజు కన్నా మన దేవుడైన యెహోవా గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని చెప్పి ఇశ్రాయేలు ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నారు. ఏం జరిగిందండి, అలా మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారికి ప్రియమైన బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి ఒక త్రోవను సముద్రము మధ్య ఆయన కలిగజేసి వారిని విడిపిస్తున్నారు. ప్రియమైనప్పుడు ఇక్కడ ఏం జరిగింది, తన సొంత బలం మీద ఆధారపడినటువంటి తన సొంత బలంను తలంచి గర్వపడినటువంటి ఫరో రాజు కృంగిపోయాడు, నేల మీద పడ్డాడు, మరణించేశాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని వైపు చూసి దేవుని గురించి అతిశయపడినటువంటి ఇశ్రాయేలు వారు లేచి చక్కగా నిలిచారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరి గురించి మనము అతిశయపడుతున్నాము అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన బిడ్డలారా, మనము మన యొక్క సొంత బలము, సొంత జ్ఞానం గురించి మనం గర్వపడి అతిశయిస్తే ఆ సొంత బలము, సొంత జ్ఞానం ఎప్పుడు కూడా మనం శాశ్వతంగా నడిపించలేదు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడైనా ఒకరోజు ప్రియమైన బిడ్డ మన యొక్క సొంత బలము, ఆ యొక్క సొంత బలం మీద వచ్చినటువంటి గర్వమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద మాత్రం ఆధారపడి దేవుని మాత్రం మనము చూసేవారుగా ఉంటామో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు అలాంటి వారికి ఏ యొక్క హాని కలగదు. వారు శాశ్వతంగా సురక్షితంగా ఈ భూమిలో వారు ఉండేంత వరకు దేవుడు వారిని నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి గురించి నువ్వు అతిశయపడుతున్నావు, దేని గురించి నువ్వు గర్వపడుతున్నావు, దేని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు? దేవుని మీద నువ్వు ఆధారపడి ఉన్నావా, లేకుంటే నీ సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉన్నావేమో? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, ఇంతవరకు నువ్వు సొంత జ్ఞానం మీద, నీ సొంత బలం మీద నువ్వు ఆధారపడి ఎన్నోసార్లు నువ్వు ఓడిపోయి ఉన్నావు. నేను నీకు ఇచ్చినటువంటి అవకాశాలని నువ్వు కోల్పోయి ఉన్నావు. ఇక మీద నా వైపు చూడు, ఇక మీద నా మీద ఆధారపడు, నేను నిన్ను నడిపించేటువంటి దేవుడినని చెప్పి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన, ఇంతవరకు లోకాన్ని, మన సొంత జ్ఞానాన్ని ఆధారపడినటువంటి మనము ఈ యొక్క ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము దేవుని మీద మనం ఆధారపడదాం.
దేవుని గురించి మనం అతిశయపడతాము, ఆయన్ని స్తుతిద్దాము, ఆయన ఇచ్చిద్దాము. మన జీవితాన్ని ఆయన చక్కగా నడిపించేటువంటి దేవుడు, లేవనెత్తేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్నా నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మేము లేచి చక్కగా నిలిచి ఉన్నామనేటువంటి మాట ప్రకారము అయ్యా స్తోత్రము. తన యొక్క సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని నమ్మిన వారు ఎప్పుడు కూడా తండ్రి కృంగిపోతారు. కానీ నీ మీద ఆధారపడినటువంటి వారు తండ్రి స్తోత్రం అయ్యా లేచి చక్కగా నిలబడతారనేటువంటి పాఠాన్ని మాకు నేర్పించిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం, ఈ మాట ప్రకారము మా జీవితంలో తండ్రి మేము మాకు సొంత బలాన్ని, జ్ఞానం మీద మేము ఆధారపడకుండా తండ్రి నీ మీద మాత్రం ఆధారపడి అయ్యా నువ్వు ఇచ్చేటువంటి దీవెన పొందుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.